ఇక కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర క్రమంగా దిగి వస్తోంది. 4 రోజుల వ్యవధిలో 5,000 రూపాయలు తగ్గడంతో బంగారం ప్రియుల సందడి భారీగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు 3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది. దీంతో తులం బంగారం ఒకేసారి ఏకంగా 5,000 వరకు తగ్గింది. చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర 68,000కు చేరింది. మనం చూస్తున్నాము దాదాపు దగ్గర ఒక 5,000 రూపాయలు తగ్గింది బంగారు ధర తులం బంగారం. అదే ఇప్పుడు ఈ బంగారు ధర ఏదైతే 5,000 తగ్గిందో 80,000 ఉన్న బంగారం 75,000 అయింది. మేము ఆశించేది ఏంటంటే ఈ 75,000 ఏదైతే ఉందో ఇంకా కాస్త ఇంకో 15,000 తగ్గితే మధ్యతర కుటుంబాలకు బాగా లబ్ధి అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక టైంలో ఒక సమయంలో ఒక 10 ఏళ్ళ కింద 10,000 కానీ 15,000 ఉండే బంగారము ఈరోజు ఆకాశం అంత ఎదిగింది. 80,000 90,000 మేము ఊహించింది ఏంటంటే మా భావితరాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు బంగారం వాడగలుగుతారా లేరా అని చెప్పేసి మాకు ఆలోచన ఉన్నది. కానీ అలాంటి ఆలోచనలకు బ్రేక్ పెట్టాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న సిస్టమ్ కానీ కొద్దిగా దీనికి బ్రేక్ తెచ్చి బంగారు ధరను కొద్దిగా తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే బంగారం అనేది మన దేశానికి ఒక వజ్రం లాంటిది. ఈ వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మనతో పాటు మన రానున్న భవిష్యత్తు పిల్లల తరానికి కూడా ఈ బంగారం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దీనికి అందుబాటులో తెచ్చుకోవాలని అందుబాటులో వచ్చేటట్టు ఉండాలని చెప్తే ఇప్పుడు బంగారం ధర తగ్గాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఉన్న ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీని మీద ఒకసారి సమర ఆలోచించుకొని వారం రోజుల నుంచి మనం చూస్తూ పోతే బంగారం 75,000 ఉన్న బంగారము 4,000 రూపాయలు తగ్గించినారు. కానీ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే 1,00,000 రూపాయలు బంగారం రేటు పలుకోవచ్చని షేర్ మార్కెట్ అనుకుంటుంది. కానీ ఒకప్పుడు బంగారం రేటు 25,000 నుంచి 30,000 ఉంటుంది. సామాన్య ప్రజలు మామూలు వ్యక్తులు ఒక తులం బంగారం కొనే పరిస్థితి లేదు. ఇలా ఒక పెళ్లి చేయాలంటే 10 తులాల బంగారం కావాలి, 20 తులాల బంగారం కావాలి. ఇవాళ ఒక పని చేసే ఒక లేబర్ కానీ చిన్న వ్యక్తి ఒక ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఒక తులం బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నారు. ఈ బంగారం రేట్ అనేది ఇంకా తగ్గాలి. అదే 30-35,000కి రావాలని బంగారం రేటు ప్రస్తుతం ఇప్పుడు 75,000 పలుకుతుంది. కావున ఇప్పుడు మనకి 4,000 తగ్గించారు. దానికంటే ఇంకా మనకి ఇంకా తగ్గాలి. తగ్గితేనే మనం రేపటి నాడు మన పిల్లలకి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం రేటు 30,000 కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు 30 ఉండే కదా, ఇప్పుడు 70 పెరిగింది. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా తగ్గాలని అనుకుంటున్నాం. ఇప్పటి నాడు వాళ్ళకి మనం పెట్టాలంటే తగ్గిస్తేనే మనము రేపు కొనగలుగుతాం. కొనవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కొనలేము. ఇంత రేటు ఉండడం వల్ల మనం ఎక్కడ ఉంటాం, కొనలేము. 600 ఎంతమ్మా? 600. మా కొడుకుల పెళ్లి చేసినప్పుడు 30,000. 72,000 74,000. 74,000 మరి ఎవరు ఏం పెట్టి చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇంకా పెరుగుతుంది, 1,00,000 పెరుగుతుంది అంటారు కదమ్మా. 1,00,000 పెడితే ఇది ఏం నడుపుతాడు? మరి ఊరాడు పెట్టుకుంటారు, లేవాడు బిడ్డల పెళ్లి ఎట్లా చేస్తారు? మామూలుగా ఎంత బంగారం రేట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఎంతున్నా కానీ 40-45 ఉన్నా కానీ సంతోషపడుతుంది. మరి 70-80 అంటది కాదు. 45 ఉన్నా కానీ సంతోషం, 50 ఉన్నా సంతోషం. రేట్ అయితే ఎట్లయితే బంగారము 40,000 ఉంటే అవుతుంది. ఒక తులం కొనాలంటే ఎంత కష్టం అవుతుంది. గరీబ్ వాళ్ళము, ఉన్నోళ్ళు అంటే కోట్లు ఉన్నోళ్ళు అంటే ఇవి పెట్టుకుంటారు. మేము ఏడుకొని పెట్టుకుంటాం. గరీబ్ వాళ్ళం పెళ్లి చేయాలంటే ఎట్లా చేయాలి, మా పిల్లలకు పెట్టాలంటే ఎట్లా పెట్టాలి, మేము వేసుకోవాలని ఉంటుందా? నాకు బంగారం వేసుకోవాలని ఉంటుంది. ఇంత కష్టపడి 80-90 అంటే ఎక్కడైతుంది? అంటే ఇంతకుముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండమ్మా? ఇంతకుముందు 20,000, 25,000, 10,000 ఉంటుండే. మరి ఇప్పుడు గింత అంటే ఎట్లా కొనాలి? మనం